హలో ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. సో ఈరోజు స్పెషల్ వీడియో అన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వీడియో ఏంటంటే మై బైబిల్ కలెక్షన్. సో నా దగ్గర ఎక్కువ బైబిల్స్ లేవు, కాకపోతే నా దగ్గర ఉన్న బైబిల్ కలెక్షన్ ఏ వర్జన్స్ ఉన్నాయో చూపిస్తాను. సో మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఫస్ట్గా వెరీ స్పెషల్ బైబిల్ నాకు మా పేరెంట్స్ నాకు గిఫ్ట్ చేశారనమాట న్యూ ఇయర్కి. రెగ్యులర్ సైజ్ బైబిల్ ఇది. రెగ్యులర్ సైజు కొరియన్ ప్రింట్ అంటారు కదా, పేపర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. చాలా స్మూత్గా ఉంటుంది పేపర్. అండ్ పిక్చర్స్ కూడా ఉంటాయి అన్నమాట మధ్యలో. ఇట్లా పిక్చర్స్ కూడా ఉంటాయి. నాకు మా పేరెంట్స్ తీసిచ్చినప్పుడు, నేను 8th స్టాండర్డ్లో ఉన్నప్పుడు తీసిచ్చారు. సో ఇది అప్పుడు బాగా కొత్త మోడల్ అన్నమాట. సో చాలా ఎక్సైట్ అయ్యాను నేను. నాకు బెస్ట్ గిఫ్ట్, ప్రైజ్డ్ పొసెషన్ ఇది, మా పేరెంట్స్ ఇచ్చిన బైబిల్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో ఇది నా ఫస్ట్ బైబిల్ అని చెప్పచ్చు. సో న్యూ ఇయర్కి దీనికి నేను యాక్చువల్గా ఇక్కడంతా పొయ్యి ఉంది. సో నేను దీనికి బైండింగ్ చేయించుకోవాలనుకుంటున్నాను. సో ఈ పైన పార్ట్ అంతా కవర్ లాగా గట్టి బైండింగ్ చేయించుకోవాలనుకుంటున్నాను. సో ఫ్లోరల్ ప్రింట్ తీసుకొని బైబిల్ అన్నమాట. మనకి డిఫరెన్సెస్ ఉంటాయి కదా, కొన్ని జిప్ తోటి ఉంటాయి, కొన్ని జిప్ లేకుండా ఉంటాయి. సో ఇది జిప్ తోటి వస్తుంది అన్నమాట, జిప్ ఉన్న బైబిల్. సో ప్రింట్ తీసుకొని కనుక ఇస్తే బైండింగ్ చేస్తారంట, చూద్దాం ఎట్లా వస్తుందో. ఎందుకంటే కొంచెం లైఫ్ కూడా ఉంటుంది మనం బైండింగ్ చేయించుకుంటే. బికాస్ మనకు ఎక్కువ టైం రావాలి అని అనుకున్నప్పుడు ఇట్ ఈస్ గుడ్. ఒకవేళ ఇట్లా కానీ ఉంటే కవర్స్ వేసుకుంటాము, కవర్స్ కాకుండా మనకు డైరెక్ట్గా బైండింగ్ చేసుకోవాలన్నప్పుడు వీ కెన్ డూ దట్. ఇంకోటి, నాకు పర్సనల్గా ఫ్లోరల్స్ ఇట్లా డిజైన్ ఉండేవి ఇష్టము. సో హోలీ బైబిల్ అని, లేకపోతే ఇంకేదన్నా ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ అని నేను చూస్తున్నాను అనమాట. ఇంగ్లీష్ దాంట్లో ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకొని చేపించుకోవాలని. ఇఫ్ ఐ డూ దట్ నేను ఖచ్చితంగా ఒక స్పెషల్ వీడియో పోస్ట్ చేస్తాను. ఇది నా ఫస్ట్ బైబిల్, వెరీ స్పెషల్ వన్. అండ్ సెకండ్, ఈ బైబిల్ తర్వాత నెక్స్ట్ కొంచెం రెగ్యులర్ సైజ్ కంటే చిన్న బైబిల్. ఇది మా డాడీ ఇచ్చారు, యాక్చువల్గా ఆయన వాడుతున్నారు. సో నాకు హ్యాండీగా ఉంటుంది కొంచెం అని చెప్పి నేను తీసుకున్నాను మా డాడీ దగ్గర. సో ఇది కూడా బైబిల్ సొసైటీ వాళ్ళ బైబిల్ అనమాట. అన్ని బైబిల్ సొసైటీ వాళ్ళవే. ఇది కూడా కొరియన్ ప్రింటే. సో హ్యాండీగా ఉంటుంది. సో ఆ రెగ్యులర్ సైజ్ బైబిల్ కంటే ఇది కొంచెం చిన్న సైజ్. దీని తర్వాత ఈ ఎన్ఐవి వర్జన్ బైబిల్. ఇది మా మదర్ నాకు ఇచ్చారు. ఎన్ఐవి, యూ కెన్ సీ, ఇది ఎన్ఐవి వర్జన్ బైబిల్ మా మదర్ నాకు ఇచ్చారు. ఇది న్యూ ఇంటర్నేషనల్ వర్జన్. సో ఎప్పుడైనా రెఫరెన్సెస్ కోసము కావాలంటే ఐ గో త్రూ దిస్. స్టార్టింగ్లో బాగా, ఎందుకంటే ఇది తెలుగుకి, ఇది తెలుగు ఏ సైజు ఉందో ఇది కూడా ఆ సైజు ఉంటుంది. సో హ్యాండీగా ఉంటుందని కొంచెం బాగా వాడాను అనమాట ఇంతకుముందు నా కాలేజ్ డేస్లో. సో తర్వాత నేను ఇంగ్లీష్ కోసం కేజేవి కొనుక్కున్నాను. మనకి ఎగ్జిబిషన్స్ పెడుతుంటారు కదా, ఇది నా ఫేవరెట్ బైబిల్. సో అయినా కొంచెం ఎంబోస్డ్ డిజైన్ ఉందన్నమాట. సో ఫ్లోరల్ అండ్ దట్ ఇన్ పింక్. ఎల్ఈఎఫ్ చర్చ్ వాళ్ళు, సొసైటీ వాళ్ళు బైబిల్ ఎగ్జిబిషన్స్ పెడుతుంటారు. సో దాంట్లో నేను తీసుకున్నాను. సో ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు తీస్తాను బయటికి, లేకపోతే ఇంట్లో చదువుతాను నేను ఇంట్లో దీన్ని, కేజీవి వర్జన్. సో మనకి తెలుగు బైబుల్స్లో మోస్ట్లీ బ్లాక్ ఉంటుంది, బ్రౌన్ ఉంటుంది అన్నమాట. కాకపోతే ఎక్కువ ఇంగ్లీష్ వర్జన్స్ బైబుల్స్లోనే మనకి ఇలా ప్యాటర్న్స్, ఫ్లోరల్ డిజైన్స్, ఇట్లా డిజైన్స్ అట్లా ఉంటాయి. మనకి తెలుగులో అంత ఉండవు నేను చూసినంత వరకు. అండ్ అగైన్ ఇది కూడా నేను కొనుక్కున్నాను బైబిల్, హోలీ బైబిల్. ఇంగ్లీష్ అండ్
తెలుగు రెండు ఉంటాయి అన్నమాట. ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్జన్, తెలుగు ఓల్డ్ వర్జన్ అని. కొంచెం నాకు స్పెషల్గా అనిపించింది ఏంటంటే ప్రెజెంటర్ రికార్డ్ అని ఉందన్నమాట. సో ప్రెజెంటర్ రికార్డ్ అంటే ఏ ఇయర్ ఎవరికి ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు అనేది వీ కెన్ రైట్. సో ఇప్పుడు నా పేరెంట్స్ నాకు ఇచ్చారు బైబిల్, సో వాళ్ళ పేర్లు రాసిన తర్వాత నెక్స్ట్ ఇఫ్ ఐ వాంట్ టు గిఫ్ట్ దట్ బైబిల్ టు సమ్వన్, సో నేను నెక్స్ట్ రాయొచ్చు అనమాట అట్లాగా. సో ఇక్కడ అట్లా ఇచ్చారు, ప్రెజెంటర్ రికార్డ్ అని ఇచ్చారు అనమాట. సో తరతరాలు కూడా మనము పాస్ చేయొచ్చు, వీ కెన్ డూ దట్. ఇంట్లో లెఫ్ట్ సైడ్ అంతా ఇంగ్లీష్, రైట్ సైడ్ అంతా తెలుగు ఉంటుంది అనమాట. రెండు వర్షన్స్ రెండు చదవాలి. బైబిల్ స్టడీకి చాలా బాగుంటుంది. బైబిల్ స్టడీకి మనకి లెఫ్ట్ సైడ్ అంతా ఇంగ్లీష్ ఉంది, రైట్ సైడ్ అంతా తెలుగు ఇచ్చి ఉంటుంది. మనము చూసుకోవాలి అనుకున్నప్పుడు ఈ రెఫరెన్స్ ఇంగ్లీష్లో ఎట్లా ఉంది, తెలుగులో ఎట్లా ఉందని చూసుకోవడం దిస్ బెస్ట్ బైబిల్ రెఫరెన్సెస్ కోసం. కానీ తర్వాత ట్రాన్స్లేషన్ కోసం ఏ ట్రాన్స్లేషన్లు ఎలా ఉందని చూసుకోవచ్చు. తెలుగు, ఇంగ్లీష్ బైబిల్ స్టడీకి చాలా బాగుంటుంది, చాలా యూస్ఫుల్. మనం రెండు బైబిల్స్ కంటే 2-in-1 బైబిల్ అని చెప్పొచ్చు. సో అట్లా అన్నమాట. కొరియన్ ప్రింటే ఇది కూడా. సో కొంచెం నాకున్న బైబిల్స్ కంటే ఇది కొంచెం పెద్ద బైబిల్ అనమాట, బరువు బైబిల్ అనమాట. సో అది ఈ బైబిల్. సో ఇప్పుడు నేను చిన్న బైబిల్ చూపిస్తా, బుల్లి బైబిల్. ఇది కూడా యాక్చువల్గా మా ఫాదర్ది తెలుగు పాకెట్ బైబిల్ అంట ఇది. సో మా ఫాదర్ది. సో నాకు చాలా క్యూట్గా అనిపించింది, నాకు కావాలని నేను తీసుకున్నాను. సో రెఫరెన్సెస్ తీసుకోవడానికి రెడ్ అండ్ బ్లాక్గా ఉన్నాయి కదా మనకి ఇక్కడ. సో తొందరగా తీయడానికి స్పీడ్గా సో మనకి ఇచ్చారు. ఆ బైబిల్ సేమ్ నా బైబిల్ ఏదైతే ఉందో సేమ్ కొరియన్ ప్రింట్ అంతా, సేమ్ పేపర్ క్వాలిటీ అంతా. సో చిన్న సైజు అంతే, చిన్న సైజు బైబిల్ బాగుంటుంది. ఇది కూడా పాకెట్ బైబిల్ లాగా. సో నేను ఇది మా డాడీది తీసుకున్నాను. నెక్స్ట్ నా దగ్గర అంటే చిన్న బైబిల్ అంటే చాలా 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 బుజ్జి బైబిల్ అన్నమాట. చాలా చాలా చిన్న బైబిల్, దాని పేరే చిన్న బైబిల్ అంట. సో దీంట్లో ఏముంటాయంటే బైబిల్ అంతా కాదు కానీ రెఫరెన్సెస్ ఉంటాయి కొన్ని. సో బెస్ట్ థింగ్ ఇట్లా ఉంటాయి అన్నమాట, వచనాల వరకు. సో ఇంపార్టెంట్ రెఫరెన్సెస్, ఇంపార్టెంట్ వచనాల వరకు ఉంటాయి. సో నేను ఇప్పుడు ఇది నీమాకి అంటే మా పాప ఉన్నది కదా, సో తనకి వాక్యం నేర్పించడానికి సో వాడతాను. సో ఇది కూడా ధన్యతలు ఉంది, ధన్యతలు ఇంపార్టెంట్వి ఉంటాయి, ధన్యతలు, పదాజ్ఞలు అట్లాగా అవి వరకు ఉన్నాయన్నమాట. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ కంటత వాక్యాలు నేర్పించడానికి. ఇది బుజ్జి బైబిల్. చూడొచ్చు నా చేతిలోనే ఎంత చిన్నగా ఉంటుంది. సో ఇది కూడా న్యూ టెస్టమెంట్, ప్రావర్బ్స్, సామ్స్ ఉంటాయి దీంట్లో. ఇది మనకు తెలుగులో కూడా ఉంటుంది, న్యూ టెస్టమెంట్స్, ప్రావర్బ్స్, సామ్స్ అని. సో దీంట్లో న్యూ టెస్టమెంట్ అంతా ఉంటుంది, అలాగే పాత నిబంధన నుంచి కీర్తనలు, సామెతలు ఆ రెండు ఉంటాయి అన్నమాట. ఇది కూడా కిడ్స్కి బాగుంటుంది, న్యూ టెస్టమెంట్ నేర్పించాలన్నా చదవడానికి. కొంచెం చిన్నది చదవడానికి, బట్ ఓన్లీ ఆ పార్ట్ మనం చదువుకోవాలి అని అనుకున్నప్పుడు వీ కెన్ యూస్ దిస్ బైబిల్. సో ఇప్పటి వరకు నేను చూపించిన బైబిల్స్ అన్నీ అంటే యాక్చువల్గా నేను అనుకునేదాన్ని బైబిల్స్ అబ్బా ఎంత కాస్ట్ అని. తర్వాత దాని విలువ తెలిసినప్పుడు హోలీ బైబిల్ గురించి సో ఎంత ఇచ్చినా, ఇప్పుడు మనం ఎంత అమౌంట్ ఇచ్చాం 2000, 3000, 4000 అది ప్రింటింగ్ వరకే చెల్లుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే గాడ్స్ వర్డ్ ఈస్ ప్రైజ్లెస్, అమూల్యమైంది. సో దానికి ఇంత అమౌంట్ ఎక్కువ తక్కువ అని లేదు అసలు. యేసు ప్రభు ఆయన రక్తంతో రాశాడు అనిపిస్తుంది బైబిల్ అంతా కూడా. ఆయన ప్రాణం అంతా దీంట్లో ఉందన్నమాట. ఆయన మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో. సో మనము మనీ ఇచ్చేది బైబిల్స్కి ప్రింటింగ్ కాస్ట్ ఆర్ ఆ కాస్టే కానీ లోపల ఉండేదానికి మనం ఏమీ ఇవ్వలేమండి. సో ఇప్పుడు ఒక స్పెషల్ బైబిల్ చూపిస్తాను, నాది కాదు మా హస్బెండ్ బైబిల్ అది. సో మాకు మ్యారేజ్ అవ్వక ముందు మా హస్బెండ్ కొన్నారంట బైబిల్ని. చాలా 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 పెద్ద బైబిల్ అది. కొన్ని చర్చెస్లో నేను చూసాను అన్నమాట, వాళ్ళు చర్చెస్లో పెట్టేస్తారు ఆ బైబిల్ని. నేను మీకు సైజ్ చూపిస్తాను ఎంత పెద్ద బైబిల్లో.
పరిశుద్ధ గ్రంథం హోలీ బైబిల్. చూసారా ఎంత పెద్దగా ఉందో? మీకు తెలుస్తుంది ఆ వీడియోలో. చాలా నేను మీకు రెగ్యులర్ సైజ్ బైబిల్ సైజ్ చూపిస్తాను. ఇది రెగ్యులర్ సైజ్ అన్నమాట. ఇది పెద్ద బైబిల్, డబల్ గా ఉంది. ఇది ట్రిపుల్ సైజ్ లో ఉంది, ఇంటూ 3x సైజ్ ఉంది. ఉంటది అక్షరాలు. చాలా పెద్దగా ఉంటాయి. ఎంత పెద్ద బైబిల్. సో కొన్ని చర్చ్లో నేను ఇంతకు ముందు చూసాను. చర్చ్లో ఇట్లా ఓపెన్ పెట్టేసి ఉంచుతారు అన్నమాట. చర్చ్ ముందు కానీ ఎంట్రన్స్ కానీ అక్కడ చూసాను అంత పెద్ద బైబిల్. తర్వాత నేను మ్యారేజ్ వచ్చిన తర్వాత మా హస్బెండ్ చెప్పారనమాట. మా హస్బెండ్ ఇంకా కొంతమంది బ్రదర్స్ కొన్నారంట అందరూ. దీని కాస్ట్ నాకు తెలీదు. సో నా దగ్గర ఇప్పుడు బిగ్గెస్ట్ బైబిల్, స్మాలెస్ట్ బైబిల్ రెండు ఉన్నాయని చెప్పొచ్చు. ఇది కీర్తనలు. సో పెద్ద బైబిల్ అన్నమాట. మీకు డిఫరెన్స్ చూపిస్తాను. ఇప్పుడు పెద్ద బైబిల్ కదా, నా దగ్గర ఉన్న చిన్న బైబిల్ ఇది అన్నమాట. ఇక్కడ పెద్ద బైబిల్ ఉంది, చిన్న బైబిల్ కూడా ఉంది. సో నా బైబిల్ కలెక్షన్ ఇది. నాకు ఇష్టం ఇంకా బైబిల్స్ కొనుక్కోవాలి, డిఫరెంట్ వర్జన్స్ కొనుక్కోవాలని ఇష్టము. ఇది పెద్ద బైబిల్ అన్నమాట, డానియల్ బైబిల్. సో డానియల్ బైబిల్ మీ దగ్గర చాలా మంది దగ్గర కూడా ఉండొచ్చు. కేజేవి వస్తుంది, కేజేవి అన్నమాట వర్జన్ వచ్చేసి. రెఫరెన్సెస్ తీసుకోవడానికి ఇక్కడ మిడిల్ పార్ట్ ఉంది కదా, దాంట్లో తెలుగు ఇంగ్లీష్ వచ్చి రెఫరెన్సెస్ ఉంటుంది అన్నమాట. సో చాలా చాలా బాగుంటుంది. ఎస్పెషలీ మనము ఏదైనా మెసేజ్ ప్రిపేర్ అవ్వాలన్నప్పుడు కానీ, లేకపోతే సిమిలర్ వర్స్ ఇంకెక్కడైనా ఉందా అని చెప్పి ఇక్కడ ఈజీగా చూసుకోవచ్చు అనమాట. ఇదే వచనము ఇంకొక దగ్గర ఎక్కడుంది, ఆర్ రిలేటెడ్ వచనం ఎక్కడుంది అని చూసుకోవడానికి చాలా బాగుంటుంది. బాగా బలంగా ఉంటుంది అనమాట, పట్టుకున్నా కూడా బాగా గట్టిగా ఉంటుంది ఫుల్గా. సో నాది రెగ్యులర్ సైజు, కాకపోతే ఓకే నాది ఇంత ఉంటుంది. సో అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా బైబిల్ కలెక్షన్. సో చూసారు కదా. సో వీటిలో మీకు ఏదైనా నచ్చితే కామెంట్ చేయండి, లేకపోతే సజెషన్స్ ఏమన్నా ఉన్నా కూడా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.